ఆసిఫాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన బడ్జెట్ సమావేశం వివాదాస్పదంగా మారింది. సమావేశంలో కాంగ్రెస్ కు చెందిన 10 మంది కౌన్సిలర్లు బైకాట్ చేసినట్లు కౌన్సిలర్ అబ్దుల్లా తెలిపారు. చైర్మన్ గదిలో ఉన్న వైస్ చైర్మన్ కుర్చీని తొలగించాలని డిమాండ్ చేశారు. తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపిస్తూ సమావేశాన్ని మధ్యలోనే వదిలి వెళ్లినట్లు చెప్పారు. చేసి రావడం జరిగింది. ఎందుకంటే మేము గత 6 తారీఖు నాడు కమిషనర్ గారికి అప్లికేషన్ ఇచ్చాము. అక్కడ ఫోటో ఒకటి తొలగించేది ఉండే, అలాగే వైస్ చైర్మన్ గారి కుర్చీ కూడా చైర్మన్ పక్క నుండి తీయాలని చెప్పడం జరిగింది. కానీ దానికి ఎటువంటి స్పందన లేదు. అదే విషయం మేము ఈరోజు సమావేశంలో చర్చిస్తే కమిషనర్ గారు మీరు మాకు రిటర్న్లో ఇయ్యలేదు, వైస్ చైర్మన్ కుర్చీ తీయాలని అందులో లేనేలేదని పచ్చి అబద్ధం ఆడడం జరిగింది. కానీ మేము ఆయనకి ఇచ్చిన అప్లికేషన్ వెంబడి పెట్టుకోవడం జరిగింది. తీసుకుని పోయి కమిషనర్ గారికి చూపెట్టి ఇందులో రాసి ఉన్నదా లేదా, మీకు చదువుడు వస్తలేదా అని అడిగాము. దానికి ఏమో ఆయన జవాబు ఇవ్వకుండా, మరి ఎటువంటి హామీ కూడా మేము వైస్ చైర్మన్ గారి కుర్చీ అక్కడికి వెళ్ళి తీసేస్తామని హామీ కూడా ఇవ్వకుండా బడ్జెట్ సమావేశం కంటిన్యూ చేయడం జరిగింది. అది మాకు చాలా అవమానం జరిగినట్టు మేము అనుకొని ఆ సమావేశాన్ని బహిష్కరించి బైకాట్ చేసి మేము బయటికి వచ్చాము. అదే విషయాన్ని కలెక్టర్ గారికి వివరించి వారికి ఒక విన్నపం ఇవ్వడం జరిగింది. మేడం గారు, జిఏడి రూల్స్ ప్రకారం ఒకవేళ మీరు కుర్చీ పెట్టేది ఉంటే పెట్టనియండి, ఫోటో కూడా పెట్టేది ఉంటే పెట్టండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ప్రోటోకాల్ ప్రకారం పెట్టేది లేకుంటే మీరు దాన్ని తీపియాలని కలెక్టర్ గారికి మేము సభనీయంగా రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు దీన్ని స్పందించి రూల్స్ ప్రకారం ఎలా ఉంటే అలా నేను చేస్తానని చెప్పడం జరిగింది. ఇదే దీని కొరకు మేమందరం కౌన్సిలర్లం ఇవాళ బహిష్కరించి రావడం జరిగింది. చాలా దురదృష్టకరం ఏంటంటే ఇవాళ ప్రభుత్వంలో ఉండి కూడా మేము ఇవాళ బహిష్కరించవలసి వచ్చింది.